బీహార్లో మొదటి విడత ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే అక్కడ సర్వేలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎన్డీఏ మహాకూటమిల జయాపజయాలపై లెక్కలు కడుతున్నారు. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మహాకూటమి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. బీహార్లో ఎన్నికల సరళిపై 2 టీవీ ఛానళ్లు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం 2 కూటముల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు గల బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షాలు 109 నుంచి 125 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జేడీయూ, ఆర్జేడీల మహాకూటమి 104 నుంచి 120 సీట్లు కైవసం చేసుకోగలదని లెక్కలు చెబుతున్నాయి. అంటే 2 కూటములు మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చినట్టే. మిగిలిన పక్షాలు 10 నుంచి 18 స్థానాలు గెలుచుకోగలవని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. 243 నియోజకవర్గాల్లో సెగ్మెంట్ల వారీగా 7,786 మంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ అంచనాకు వచ్చినట్టు చెబుతున్నాయి ఒపీనియన్ పోల్స్ చేపట్టిన సంస్థలు. ఈ ఒపీనియన్ పోల్స్ సెప్టెంబర్ 2, 3 వారాల్లో తీసుకున్నవి. వీటిలో అంతరం మహా అయితే 3% అటు ఇటుగా ఉండొచ్చని అంటున్నాయి ఇండియా టీవీ సి ఓటర్. ఇక ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుందన్న ప్రశ్నకు నితీష్ కుమార్ వైపు 46.8% మంది మొగ్గు చూపారు. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీకి 16% మంది ఓకే అంటే 6% మంది మాజీ ముఖ్యమంత్రి మాంజీ బెటర్ అని చెప్పారు. 5% మంది బీజేపీ ముస్లిం నేత షాన్వాజ్ హుస్సేన్ వైపు మొగ్గు చూపారు. ఓటు శాతాన్ని లెక్కేస్తే లాలు, నితీష్, కాంగ్రెస్ కూటమికి 42% ఓట్లు రావచ్చు. ఎన్డీఏ మిత్రపక్షాలకు 43% వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన 15% ఇతరులకు పడనున్నాయి. ఇక టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే ప్రకారం అయితే ఎన్డీఏకు 117 సీట్లు వచ్చే అవకాశం ఉండగా మహాకూటమికి 112 స్థానాలు లభించవచ్చు.